బ్లాక్ చెనా, ఎర్ర శనగలు, నల్ల శనగలు అని కూడా అంటారు. వీటిని ఎప్పుడు చాట్లాగా చేసుకొని తింటారు, ఉడకబెట్టుకొని. అంటే తాలింపు పెట్టేసుకొని చాట్లాగా తింటారు కదండి, గుగ్గులు చేసుకొని. అలా కాకుండా పూరీలోకి చపాతీలకు మంచి కాంబినేషన్ కర్రీ అండి. కూర అయితే సూపర్ ఉంటుంది. చోలే కర్రీ ఉంటుంది కదండి, మామూలుగా వైట్ వాటితో చేస్తారు. ఇట్లా బ్లాక్ వాటితో కూడా ఇట్లా చేసామంటే సూపర్ ఉంటుంది కర్రీ. సేమ్ హోటల్ టేస్ట్ అయితే వస్తుంది. సింపుల్గా ఈజీగా చూపిస్తాను కర్రీ అయితే. దానికోసం గుగ్గులను అయితే ఓవర్ నైట్ అయితే నానబెట్టుకుంటే లేదా 4 hours అయినా నానబెట్టుకొని ఒక 4 to 5 విజిల్స్ తీసుకోవాలండి. విజిల్లో వచ్చిన తర్వాత మెత్తగా ఉడుకుతాయి కదా. కొన్ని పప్పులు అయితే మిక్సీ జార్లో తీసుకొని మనం గుగ్గులు ఉడకబెట్టేటప్పుడు ఒక 2 ఉల్లగడ్డలు అయితే గుగ్గులతో పాటు వేసి ఉడకబెట్టుకోవాలా. లేకపోతే ఇడిగైనా ఉడకబెట్టుకోండి. వేసేసి ఉడికిన ఆ 2 ఉల్లగడ్డలు, కొన్ని గుగ్గులు ఉంటాయి కదండి శనగల్ని, ఉడికిన తర్వాత 2 మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలా. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, జీరా ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో చిన్న చిన్న తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని ఒక ఆనియన్ 2-3 ఆనియన్స్, చిన్నవైతే 2 వేసుకోండి, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. కట్ చేసుకొని వేసుకొని ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసేసి దాంట్లో నేను సింపుల్ మసాలా అయితే వేసాను. ఉప్పు, కారం, పసుపు, ధనియా, జీరా పౌడర్ మాత్రమే వేసానండి. కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేకపోతే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు. నేను ఇంకేమీ వేయలేదు, గరం మసాలా కూడా ఏమీ లేదు. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉడికించిన గుగ్గులు ఉంటాయి కదండి, అవి కొన్ని మనం పేస్ట్ చేసుకొని వేసుకున్నాం ఫస్ట్. తర్వాత మనం ఉడికించిన వాటర్తో సహా వేసుకొని మూత పెట్టేసి ఒకసారి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించి చిక్కబడే వరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఫైనల్గా ఒక వేడి ఆయిల్, కొంచెం ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని చిన్న తడకా పనిలో కొంచెం మిర్చి పౌడరు, పచ్చిమిర్చి, అల్లం అయితే పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో వేడి ఆయిల్లో వేసేసి మనం పైన కూర ఫినిషింగ్లో కూర మీద వేసామంటే మంచి హోటల్ టేస్ట్ అయితే వస్తుందండి. చోలే వైట్కైనా బ్లాక్కైనా ఇలా చేయండి. కర్రీ అయితే హోటల్ టేస్ట్ అవుతుంది. స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. టేస్ట్ కూడా ఎవర్ గ్రీన్స్ టేస్ట్ అయితే వస్తుంది. పూరీలకు, చపాతీలకు మంచి కాంబినేషన్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.